హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం గూగుల్ జెమినై టిప్స్, మై యాక్టివిటీ టిప్స్ చెప్తాను. దీనికోసం గూగుల్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి మై యాక్టివిటీ అని కొట్టండి. యాక్టివిటీ బట్టి ఓపెన్ చేసి మై యాక్టివిటీ ఓపెన్ చేసి ఫస్ట్ వచ్చిందాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఆల్ టైమ్ ఉంటుంది కదా, ఆల్ టైమ్ మీద క్లిక్ చేస్తే అన్నీ మీరు సెర్చ్ చేసినవి అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు అక్కడ డిలీట్ చేసినా రీసెట్ చేసినా మొత్తం ఇక్కడికి వస్తాయి, మై యాక్టివిటీలో ఉంటాయి. అందుకోసం మీరు ఆల్ టైం పెట్టేసేసుకొని డిలీట్ కొట్టేసేసుకోండి. ఆల్ టైం క్లిక్ చేసి మొత్తం డిలీట్ అయిపోతుంది. మన ఏం లేదు కాబట్టి నాయి మొత్తం డిలీట్ అయ్యి గో ఇటు కొట్టండి. చూస్తే ఏమి ఉండవు, ఖాళీ ఉండే మన సేవ్ చేసుకోలేదు గూగుల్. అలాగే 3 లైన్స్ మీద మళ్ళీ టచ్ చేయండి ఒకసారి. 3 లైన్స్ టచ్ చేశాక మళ్ళీ చూడండి, ఇక్కడ యాక్టివిటీ, గూగుల్ యాక్టివిటీలోకి వెళ్తే అక్కడ వెబ్ ఆన్లో ఉంటుంది. వెబ్ యాక్టివిటీ మనం ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఏమి సేవ్ కావు. మనం ఏదైనా ఎతికినా కానీ ఏదైనా సంథింగ్ అక్కడ సేవ్ చేసుకోకుండా ఉంటుంది గూగుల్. మీరు ఇష్టం ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. అట్లానే నేనైతే ఆఫ్ చేస్తున్నాను. టర్న్ ఆఫ్ చేసి గో ఇటు కొట్టండి. మళ్ళీ టర్న్ ఆన్ కావాలంటే టర్న్ ఆన్ చేసుకోవచ్చు. అక్కడే సేమ్ అదే ప్రాసెస్. ఆఫ్ అయిపోయింది చూసారా, ఇంకా సేమ్ ఏం కాదు. కింద వచ్చేసి టైం లైన్, మనం ఎక్కడికి పోతున్నా ఎక్కడికి వెళ్తాం మొత్తం గూగుల్ సేవ్ చేసుకుంటుంది. మీకు అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ కూడా సేమ్ టర్న్ ఆఫ్ కాడ నొక్కితే సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ టర్న్ ఆఫ్, గో ఇట్ చేస్తే అక్కడ టర్న్ ఆఫ్ అయిపోయింది. మన టైం లైన్స్ కానీ ఏదైనా అది గూగుల్ సేవ్ చేసుకోలేదన్నమాట. కిందకు వస్తే యూట్యూబ్ హిస్టరీ వచ్చేసి కూడా ఆన్లో ఉంది. మీకు కావాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్. దాని మీద టచ్ చేసి యూజ్లో పెట్టేసుకోవచ్చు. బయట కొట్టేసి యూట్యూబ్ హిస్టరీ కూడా మీకు గూగుల్ వాడు సేవ్ చేయలేడు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి అదర్ యాక్టివిటీ ఉంటుంది చూడండి. అదర్ యాక్టివిటీస్ కూడా ఆల్ టైమ్ చెక్ చేసేయండి, క్లోజ్ చేసేయండి. మన ఏం అదర్ యాక్టివిటీస్ కూడా చూడండి. ఇక్కడ ఏమి మేనేజ్ ఏది కొట్టినా నో యాక్టివిటీ అని చూపిస్తుంది. మన గూగుల్ సేవ్ చేసుకోలేదు అట్లా ఆపితే. దానికోసం మీరు మేనేజ్ యాక్టివిటీ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, వెబ్లో ఏమీ లేదు, ఆల్ డిలీటెడ్. మనది ఏ డేటాలో ఉండదు, నో యాక్టివిటీలో ఉంటుంది. నెక్స్ట్ యూట్యూబ్ హిస్టరీ ఏమీ లేదు, ఆల్ డిలీట్. ప్లేయింగ్ కనబడుతుంది, నో యాక్టివిటీ. చూసారా, ఆఫ్లో ఉంది. మనం ఏమి సేవ్ చేసుకోలేదు డేటా. ఇప్పుడు జెమినీ వచ్చాక అన్నీ సేవ్ చేసుకుంటుంది. లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది. యాడ్ సెంటర్ ఉంది కదా, అది ఆన్లో పెట్టుకోవాలి. యూట్యూబ్ ఛానల్స్కి యాడ్ సెంటర్ ఆన్లో ఉండాలా. ఆఫ్లో పెట్టుకుంటే మనకి యాడ్స్ రావు, మన మానిటేషన్ అవ్వదు. జీపే ఉంది కదా, అది కూడా ఆన్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గూగుల్ పే పేమెంట్ చేసేటప్పుడు ఆన్లో ఉండాలి. ఆఫ్లో ఉంటే పేమెంట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆన్లోనే ఉండాలి. వాలెట్ పాస్ డేటా అంటే మన వాలెట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, దానికోసం
యాక్టివిటీ చూసారా ఆఫ్లో ఉన్నంత ఇలా గూగుల్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి మనం బ్రౌజర్స్ని ఆన్లో పెట్టుకొని మిగతావి ఆఫ్ చేసుకో మెయిన్ వెబ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి మెయిన్ మనం ఏం చేసినా ఆల్ టైం డిలీట్ చేయాలి ఇక్కడ వచ్చేసి గూగుల్ ఫొటోస్ కానీ ఏదైనా మనకి స్టోరేజ్ లేకపోతే కిందకు వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ తగ్గించుకోవచ్చు కంప్రెస్ చేసుకోవచ్చు ఆల్రెడీ మంది 2 TB ఉంది ఆఫరు అందుకని నేను కంప్రెస్ చేయట్లేదు ఇది చేయాలంటే తర్వాత వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో జెమినీ గురించి చెప్తాను జెమినీ వాటిలో ఎలా సేవ్ చేసి డిలీట్ చేయాలో